బాబా ఆర్తులను ఆదుకోవడానికి, దుష్టులను శిక్షించడానికి, శిష్టులను రక్షించడానికి అనేక ప్రాంతాలలో అవతారాలు ఎత్తి జన్మిస్తాడు. ఇది గుంటూరు అదృష్టం. గుంటూరు మహాపట్టణంలో ఆ పరంధాముడు శ్రీ మస్తాన్ వలీ రూపంలో అవతరించాడు. మనల్నందరినీ కాపాడడానికి ఇక్కడ ఉదయించాడు. మస్తాన్ వలీ బాబా, నీకు సలాములయ్యా. గుంటూరు నగరంలో వెలిసాడు ఈ బాబా, ఎన్నెన్నో మహిమలనే చూపాడు ఈ బాబా. గుంటూరు నగరంలో వెలిసాడు ఈ బాబా, ఎన్నెన్నో మహిమలనే చూపాడు ఈ బాబా. అవధూత మహాజ్ఞాని యోగీశ్వరుడే ఈ బాబా. ఏమైనా ఏదైనా మా దేవుడే ఈ బాబా. గుంటూరు నగరంలో వెలిసాడు ఈ బాబా, ఎన్నెన్నో మహిమలనే చూపాడు ఈ బాబా. మునగ చెట్టు కింద బాబా సేదతి. గుంటూరు పట్టణంలో 113 సంవత్సరాల క్రిందట దివ్య సమాధిలోకి ప్రవేశించి ఆ సమాధి నుండి కోట్లాది ప్రజల కోరికలు తీరుస్తున్న తండ్రి సమర్థ సద్గురు శ్రీ హజరత్ కాలే మస్తాన్ షా వలీ. అంతటి మహనీయుని జీవిత చరిత్రను పాటల రూపంలో సుమధుర సుస్వరాల రాగమాలిక మస్తాన్ బాబా స్వర మంజరి పేరుతో మీ ముందుంచుతున్నాం. ఈ క్యాసెట్ వింటున్న ప్రతి ఒక్కరి ఆధ్యాత్మిక జీవితంలో ప్రేమ, శాంతి, సుఖ సౌభాగ్యాలతో నిత్య నూతన జీవితాన్ని పొందినట్లు శ్రీ మస్తాన్ బాబా ఆశీర్వదించునుగాక. సర్వే జనా సుఖినో భవంతు. మస్తాన్ బాబా వారు ప్రతి వీధి, ప్రతి ఇల్లు తిరుగుతూ భిక్షాటన చేసి వారి వారి పాపములను భిక్షారూపంలో స్వీకరించి ఆ స్వీకరించిన పాపములను గులకరాళ్లుగా మార్చి ప్రక్షాళన చేశారు. ఆ పాపభారమును తన కావడిలో మోస్తూ తిరిగి తిరిగి అలసిపోయి సేద తీరుతున్న వల్లీ మస్తాన్ గారిని భక్తులు ప్రతి ఉదయం భక్తి శ్రద్ధలతో ఇలా మేలుకొలుపుతూ ఉంటారు.